సాంబార్ బెస్ట్ అవుతుంది. ఎక్కడయా ఓంకాళి మహంకాళి వదనకాళి శ్రీకళ శంభవి నడుక సూరలో ఎదురు ముగ్గు దండ పెట్టుకోండి. దేవత కోమణ మహంకాళి హంకాళి దేవత పెట్టుకోండి. కోమణ మహంకాళి హంకాళి దేవత గణేశ్వరి గుళ్ళో ఉంటే గణాసాల మీద అన్నవాడు ఎరుపల్లో పెట్టుకోండి. పిండంట కందూరు మల్లంట నువ్వు గుళ్ళో లేమంటా నాకు అక్కడ నీళ్ళు చెప్పు. నీళ్ళు తినబట్ట నమ్మలో పట్టుకో. నా మీద అయితే నేను చెప్తా. నేను అమ్మవారి మీద రావాలి. అమ్మవారు వచ్చింది కాబట్టి మీ వాళ్ళు అడగండి. నాకు గుళ్ళో అమ్మవారు లేదన్నారు. ఏది అడగా నాకు దేవత గుళ్ళో లేదు పామయ్య. మా తల్లి వెళ్ళిపోయినారు. నమ్మలో నమ్మించు చెప్పు. నీ మొత్తం తమ్ముడు చెప్పే మాయ మాట అన్నారు. ఓ తల్లి ఈ శక్తిని శమవి మీ కొన్నిటి వారందరూ కూడా దొంగలు పిలిపించి నిన్ను మనసు చెల్లి పొంగతాడు చెట్టు వాళ్ళ మాసము పనిని కూడా కళ్ళు తీసుకొచ్చా. పన్ను కూడా కళ్ళు పనిని కూడా సారాయి నీకు అభిషేకం చేస్తారు తమ్ముడు. ఓ అక్కయ్య ఇవన్నీ సాలం నాకు సాలం అక్కయ్య. ఒకమే సాలంటే కూడా ఈ యొక్క మంగళాపురంలో దిగదొరసాలంటే నాకు భయం అవుతుంది. భయం అవుతుంది అక్కయ్య. శక్తులు పోతాలు ఈ కొన్ని నిజాలు ఉన్నాయి. ఈ కొన్ని దేవతల బాగా పెట్టాలంటే మా కొన్ని వారు
అవును కదా చెప్తా మట్ట పుడిస్తా కేకలు పుట్టాలి అమ్మవారు ఒంటి మీద బతుకు రావాలి రోజు ఓ ఇండియే బతకలయ్యా బియ్యలో నేను చెప్పి ఫస్టే చేతి కళాశాల అడిగేస్తా తర్వాత వీడు మనం పడిపోతాం. అమ్మవారు ఊపిరి కోపం ఉంది పొరలు మీరు అడలబాయి చాలబడు నేను 5 రోజులు చెబుతున్నాను. మా కొన్నిటి వారికి కొనుగోలు ఉంటే మహాతల్లి సత్యపడాలి భక్తి ఉండాలి మమ్మల్ని పరమై ఉంటే నేను పల్లెం పెద్ద సలహా తార్చాలు చేశాను అనకపోతే మన కుదరలా ఏదే వాడు పమ్మలు వచ్చినంత నువ్వు జాగ్రత్త కూడా తల్లి చేతులు కట్టుకొని ఉంటుంటాను మా రేపు పైకి తల్లి అమ్మా ఇంతమంది నీతో సంతోషం అవుతున్నారు తల్లి. నిన్ను నమ్మి నమ్మక రాదు కొద్ది కొలవ రాదు కుర్రోళ్ళు ఒకసారి తగిలినాయి అక్కడ ఉన్నాయి ఆడవారు ఆడపిల్ల పక్క పండి కదా ఆడపిల్లలు కొట్టుకోండి అమ్మా కళాశాలలో ఎవరైతే చూడండి సార్
మాట్లాడాలి బాయ్ మీరేంటా బాయ్ ఎక్కడేగా అక్కడ నగరం నాకెళ్ళండి ఎక్కడే అమ్మాయి చాలా పెట్టింది పట్టుకోవాలి పొగ పొగ పట్టుకోండి పొట్టు పొట్టు పెట్టు ఏది తుమ్మి నాకెళ్ళి నాకెళ్ళి పొగ పట్టుకో ఏదో చెప్పింటాను పొగ పట్టుకొని అలా తున్నట్టుగా పొలమంట దేవతమ్మ పొలమంట కాలవమ్మ అంకాల దేవతమ్మ అక్కలేశ్వరమ్మ ముద్దుడు తల్లి కంటివమ్మ పొలమంట తల్లి వెళ్ళమ్మ వాళ్ళ పట్టుకో అది ఎవరైనా ఆ కాలం అంటాలి వాకు వచ్చినాక పలకాల మాట్లాడాలి కూర్చో అయ్యా నిమ్మకాయ తీసురా బియ్యం బియ్యం నిమ్మకాయ ఆగో నిమ్మకాయ సాంబార్ ముక్క చెప్పాలి ఎవరు కట్టమాకు ఎదురు ఎవరు 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 లాగి కింద పడ్డవా చెప్పు అప్పు చెప్పాలి ఆయన దగ్గర ఉంది రేపు సార్ ఏంటో చెప్పాలి పొరలాటగా చెప్పండి ఇక్కడ 5 ఏళ్ళ నుంచి చేయాలి చెప్పబోతే నేను నమ్మరు 5 ఏళ్ళ నుంచి చేయాలి ఇప్పుడు చేస్తున్నా ఇక నుంచి ఈ 5 రోజులు చెప్పాలి జాగ్రత్త పుట్టాలా నీకు ఒళ్ళు మట్ల పుట్టే తల్లి నేను బయటికి రావే తల్లి మీ కొన్నిడు వారు కొడుకులు మనకు అమ్మ నీకు ఏకం కాదు నడతావు ఏక బస వాళ్ళు కొన్నా ఏక బసామర అమ్మవారి సామరానే పట్టదోమే అమ్మో అమ్మా నెరగానే నేనెదురు నెరగానే నిరుజాగత్త ఓ మైల్లో ఉన్నావు కాబట్టి నేను బయటికి రేవే తల్లి 1000 రూపాయలు నేను చెప్పాను వచ్చిందయ్యా నేను ఆరగిస్తారా తండ్రి
చెప్పాలి చెప్పు నోరు లేదా నీకు చెప్పాలి అందరూ నోరు లేదా అన్నారు నిన్ను చెప్పాలి చెప్పుకుంటూ రాను మాటలు రావా అన్నారు చెప్పుకుంటూ రావు నా కాడికి నీ వాకు చెప్పాలి నాకు అమ్మలాగా చెప్పాలి నా కాడికి రావాలి అందరికి ఇదే బాధ చెప్పాలి నువ్వు తొమ్మడుగురు మానక్షరాదులు అన్నము నీళ్ళు లేకుండా నోరు లేదా అరే ఓ రఘుధవరాజా చెప్పు ఓ రఘుధవరాజా అమ్మవారు లేదంటున్నారు అమ్మవారు లేదన్నారు కనపట్లేదు నీకు కళ్ళు పడిపోతున్నాయి ఓ రఘుధవరాజా నమ్మలేదు మీ తండ్రులు మీ పిల్లలు నమ్మలేదురా అవును కదా నన్ను పిలిస్తే మిమ్మల్ని అందరూ కూడా కొండ మీద కూర్చోబెడతా అవును కదా అప్పుడు రఘుదేవరాలన్నాడు నోరు లేదా నీకు చెప్పాలి నువ్వు చాలా చెప్తారా జాగ్రత్తగా చూస్తాను నీకోసం ఎక్కడి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవునవును మంగళాపురం నేర్చుకోవాలి కదా ఏదైనా కాస్త నేర్చుకోవాలిగా అవును కదా చేసి మేము బతకాలంటే చెప్పు చదువు హైదరాబాద్ రాజు వచ్చిండు మరి ఎవరు నువ్వు చెప్పు బాగలేదా మాట్లాడా చెప్పాలి చెప్పు ఎప్పుడో రాలను ఈ రోజు అందరూ కూడా గణాసారణ చేయాలి రేపు 5 రోజులు కూడా బ్రహ్మపల్లింగా ఆడవారు మగవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారు కొలుపు వచ్చావులే చికాకు పట్టవులే అనవద్దు అంటే సంతోషంగా నేను కొలుపు కొమ్మతల్లిని కొలుపు చెన్నపతల్లిని కమ్ముడు ఎర్లు మొలకెత్తాను అమ్మవారిని పడిస్తే వాళ్ళ పోట్లు తీర్చుకుని రావాలి ఎల్లోంచి అమ్మవారు ఓ కొన్నిడు వారు మీ తాతలు ఇడుపుడు మొడుపులకు వచ్చారు ఓ కొన్నిడు వారు వచ్చిన బాలాలు ఇన్ని గంధాలను కూడా దారుకుని నాకు అడిగి వచ్చామన్నారు అమ్మా 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 నువ్వే నాకు సాయపడితే పచ్చలు రావాల్సిన కవతాలు పడమారితే నీకు 5 రోజులు తనాలు చేస్తామన్నారు ఉద్ధవరాజా అన్నాడు మీ తండ్రి కలగలే నమ్మట్లేదురా నమ్మట్లా రఘుదేవరాజా ఓ రఘుదేవరాజా రఘుదేవరాజా ఎవరమ్మ వగలరావాడా ఏం తల్లి శాంతపడుతున్న తల్లి శాంతపడుతున్న రావాలమ్మా అమ్మవారి దగ్గర కట్టెలు తీసుకొని అమ్మవారి గండి కట్టెలు తీసుకొని రఘుదేవరాజు పుడుచుకోపోతుంది
కత్తి తీసుకుంటే పొడుచుకోపోతే ఎక్కడ కూడా గాయాల పట్టలేదండి. ఎక్కడ గాయాల పట్టల. దేనివల్ల? అమ్మవారు దైవ చేత, అమ్మవారు సంకల్పం చేత, అమ్మవారు ఒంటి మీద ఉంది. అమ్మవారు పట 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 అని చెప్పి అమ్మవారు ఖండించుకోపోతే ఆ రమదేవరాజు చూసి అమ్మవారు ఆనందంట, ఓ రమదేవరాజు అయ్యా కోటి పోతారయ్యా కూర్చోబెట్టి అర్ధగంట అయింది. ఇంకా కాసేపు గారు కూర్చుంటే రమదేవరాజు శిరసు కట్టేసిపోతాడు. పరదేవత కొలిసి అన్నారే పరదేవి కలదే మిత్రులకి ఫస్ట్ పొద్దున పెడితే సాయంత్రం 5 అయింది. వాళ్ళు ఏటలకు వచ్చారు. కొండంత దేవత కొండంత మధ్యలో పెట్టారు. అవును కదా. నీళ్ళు వచ్చినా పాలు వచ్చినా ఉన్నిటి వాళ్ళ మీద ఎవరు కంగబడుకోకుండా ఈ అన్నదాత ప్రసాదాలను సేకరించి రేపు కావాలి పని. అమ్మా ఓ తల్లి అలాగవా ఎవరు నిర్మలం అయిపోయిందా? నిర్మలం అయిపోయిందా? లేవా నువ్వు? లేవా? నరాలు ఎదిరిపోతున్నాయి. చెప్పాలి 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 చెప్పు. చెప్తే పంపిస్తా. ఇంకా ఆనందం అనాలా? నీ పేరేంటి? నీ పేరేంటి? దేనికి వచ్చావు? ఎవరికి మూలకర్థం? చెప్పు. చెప్పాలి. ఈ ఐదేళ్ళ నుంచి ఎప్పుడు చెప్పినట్లా చెప్పు. చెప్తే పంపిస్తా. చెప్పు. ఎవరు? నీకేమో తెలుస్తా? చెప్పు. చెప్పు. చెప్పెళ్ళిపో. చెప్పెవరు? నేను మంత్రాలు చదివినా ఏమి ఉపయోగపడలా. చెప్పు. ఇప్పుడు నేను వదిలిపెట్టిపోతా. కూర్చోండి. హలో హలో చెప్పు. చెప్పు.
నువ్వు బాగా రావాలి వీళ్ళు లేకుండా పెళ్లి కొడుకుగా రావాలి అలా ముందు అందరూ ఉన్నారు కనుక్కోండి అందరూ కనుక్కోండి తాతల పెద్దలు తన తల్ల ఉన్న మెదడు పెడుతున్నాడు హోదేవరాజు హోదేవరాజా అయ్యా ఓ అయ్యో హోదేవరాజా నీకు కొలువు కొడుతున్న మొక్కున్నగా తల్లి అవును కదా నాకు ఒక్కసారి కనిపిస్తమ్మా చెప్పమ్మా అమ్మా నువ్వు కనిపిస్తావా కనిపిస్తావా కనిపిస్తా నీ ఆగారం ఏంటి చెప్పు 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 బాగు శాంతం గావు పోతురాదు నూట కృషి తమ్ముడు పోతురాదు మనం చెప్పినవా వద్దామని కాబట్టి పట్టుకో సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా
అమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మ దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకుతా గజ్జలనే కట్టి తమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఈయాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ పెసవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు